గత 3 సంవత్సరాలుగా వరుసగా ప్రతి వేసవికాలంలో నిరాశ్రయులు పాదచారుల దాహం తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్ఎన్జి ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి సభ్యుల సేవాభావం అభినందనీయమని డిస్టిక్ వైస్ గవర్నర్ ఎన్వివిఎస్ ప్రసాద్ తెలిపారు. శనివారం ఎస్ఎన్జి ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో పాదచారులు నిరాశ్రయులు అవసరమైన వారికి దాహార్తం తీర్చేందుకు ప్రత్యేక చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో ప్రజలు ఉపశమనం కలిగించే విధంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం స్థానికంగా ప్రశంసలు అందుకుంటుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిస్టిక్ వైస్ గవర్నర్ ఎన్వివిఎస్ ప్రసాద్ చలివేంద్రాన్ని ప్రారంభించి పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజలకు తాగునీరు మజ్జిగ వంటి పానీయాలు అందించడం ఒక గొప్ప సేవ అని అన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ చలివేంద్రం ద్వారా రోజు అనేక మంది పాదచారులు ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సేవా భావాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఎస్ఎన్జి ఫౌండేషన్ శారదావాణి కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా తమ క్లబ్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది వేసవిలో ప్రజలకు సేవ చేయడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఈ ఏడాది ఉగాది పురస్కారాలు అందుకున్న పలువురిని సత్కరించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లభలేని వాణి, నాగమణి, కేవీడి ప్రసాద్, అజయ్, లత, ఝాన్సీ, కొండలరావు, పరమేశ్వరరావు, వంశీ, గణేష్, రాధిక, చంద్రశేఖర్, జయవాస శ్రీనివాసరావు, అమరావతి శ్రీనివాసరావు, ఎస్విఆర్ స్కూల్ విజయలక్ష్మి, తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు క్లబ్ సభ్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నిమిషం ఉండండి. వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, థాంక్స్. ఏమండి మీరే నేనే ఎక్కువ ఓకే 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 వాళ్ళని మనం గౌరవించాలి. చక్కగా అందరినీ ఒకసారి కరతాళ ధ్వనులతోటి వాళ్ళని అభినందించవలసింది. పూలు ఏంటి? పూలు పూలు లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ గారికి ఎస్ఎన్జి ఫౌండేషన్ ఇచ్చారు. వారిని ఆనందంగా సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఇవ్వండి సత్కారం. థ్యాంక్ యూ సార్. జి కొండలరావు గారండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీజేపీ గవర్నమెంట్ నుంచి బీజేపీ రాష్ట్ర సమితిలో ఆవిడకి ఉగాది పురస్కారం లభించడం జరిగిందండి. ఆ విధంగా ఆవిడని ఎస్ఎన్జి ఫౌండేషన్ లయన్స్ క్లబ్ తరపు నుంచి శ్రీమతి కె రాజేశ్వరి గారండి, నర్సింగ్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ చేస్తూ విశేష సేవలు అందించినందుకు గాను మార్పు వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ అయిన దేవి గారు, నాగమణి గారు, నిర్మలా గారు, గుంటూరు యునెస్కో క్లబ్ తరపు నుంచి విశిష్ట అతిథులకి సత్కారం అందజేస్తున్నామండి.
మీరు ఆయనకి ఇవ్వండి. ఓకే అందరూ ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడు ఇవ్వండి ఇవ్వండి ముందు మా అక్కకి చల్లాలి. ఆ వయసులో కూడా తింటుంటాము. వేయండి పూలే పూలే అందరికీ ఇలా నుంచో అలా నుంచో చేస్తున్నారా? ఆల్ ఇండియా రేడియోలో రీసెర్చ్ డైరెక్టర్గా చేసి అనేక సేవలను అందించారు ఆయన. ఈ మధ్యనే ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి ఉగాది పురస్కారాన్ని కూడా అందుకున్నారండి. మన ఎస్ఎన్జి ఫౌండేషన్ శారదా గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నాగమణి గారు అందరూ కలిసి శ్రీమతి తులసి పద్మ గారికి తులసి పద్మ గారికి మన గణేష్ తోటి గౌరవిస్తున్నారండి. మన విశిష్ట అతిథులందరికీ చిన్న ఉషోదయ ఫౌండేషన్ వారి తరపు నుంచి శ్రీమతి తులసి పద్మ గారికి. నా పేరు ఎన్వివిఎస్వి ప్రసాద్ అండి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈ లయన్స్కి. మరి అందరికీ ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపూడి కీర్తి వారు, అలాగే ఎస్ఎన్జి ఫౌండేషన్ తరఫున శారదావాణి గారి నాయకత్వంలో ఈ పురస్కారాలు చేయటం చాలా సంతోషం. మరి అలాగే వేసవకాలం మొదలైంది కాబట్టి ఈ నెల రోజులు కూడా వాళ్ళు చక్కగా మజ్జిగ పంపిణీ అనేది ఈరోజే మొదలుపెట్టారు. అది కూడా చాలా టేస్ట్గా చాలామంది ఇక్కడికి వచ్చి తాగుతున్నారు. అలాగే మరి ప్రభుత్వం నుంచి ఎవరైతే పురస్కారాలు అందుకున్నారో వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఇక్కడ సన్మానించడం జరిగింది. అది చాలా తగిన విషయం. మరి ఈ సందర్భంగా గొల్లపూడి కీర్తి క్లబ్ సభ్యులు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. నెక్స్ట్ మరి ఈరోజు రంజాన్ పండగ కాబట్టి రంజాన్ పండగ దినోత్సవం సందర్భంగా మేము ఈ రోజు నుంచి గత 3 ఏళ్ల నుంచి మజ్జిగ పంచుతున్నామండి మా ఎస్ఎన్జి ఫౌండేషన్ అండ్ గొల్లపూడి కీర్తి క్లబ్ తరపున. మరి ఈరోజు ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. దగ్గరగా 500 లీటర్ల మజ్జిగని మేము పంచడం జరుగుతుంది. ఇట్లా ఈరోజే కాదండి, ప్రతిరోజు ఎండాకాలం వస్తుంది అనగానే 3 నెలలు మార్చి ఏప్రిల్ మే 3 నెలలు మేము మజ్జిగ పంచడం జరుగుతుందండి. నిజంగా మండు టెండర్లో కూడా మేము ఈ మజ్జిగ ఇవ్వటం జరుగుతుంది. మరి ఎంత బాగా ప్రోగ్రాం జరిగిందంటే తాగని ప్రతి ఒక్కళ్ళు మరి ఈరోజు వాళ్ళకి ఉగాది పచ్చడి కూడా మేము పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మరి సీఎం గారు ఉగాది రోజున పురస్కారం ఇచ్చిన వాళ్ళకి మేము చిరు సత్కారం చేసుకోవటం కూడా జరిగిందండి. మరి మా గొల్లపూడి కీర్తి లయన్స్ క్లబ్ తరపున మా వైస్ గవర్నర్ గారు వివి ప్రసాద్ గారు వచ్చి మరి మా ప్రోగ్రామ్ని జయప్రదంగా చేసినందుకు, అండ్ ఈరోజు రంజాన్ పండగ అయిన మరి హిమావుద్దీన్ గారు కూడా మరి వచ్చి ఇక్కడ మా ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదండి మరి మా క్లబ్ సభ్యులు, మా ఎస్ఎన్జి ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ మజ్జిగ చలివేంద్రం అంటే నిజంగా మేము మొక్కలు పెంచుతున్నాం కానండి, ఇప్పుడు వరకు మొక్కలతో పాటు మనుషులు కూడా నీళ్లు పోసి మజ్జిగ ఇచ్చి వాళ్ళను కూడా కాపాడుతున్నామండి. ఈ దారిలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడ ఒక దాహం తీర్చుకోవడానికి, ఒక మంచినీళ్ళు తాగటానికి ఎక్కడ కూడా చలివేంద్రమే కాదు పంపు కూడా లేదండి. మరి అది గుర్తించి నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇలా చలివేంద్రం పెట్టడం, 5 ఏళ్ళ నుంచి చలివేంద్రం పెడుతున్నాను. 3 ఇయర్స్ నుంచేమో మజ్జిగ పంపిణీ పెట్టి కొన్ని 100 లీటర్లు మజ్జిగ పోసి జనానికి ఇవ్వడం జరుగుతుంది. అందరూ చాలా మంది తాగి దండం పెట్టి వాళ్ళు సంతోషపడి వెళుతుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఊరినే బటర్ మిల్క్ అంటే ఉట్టి మజ్జిగే కాదండి, దాంట్లో మేము సబ్జా కలుపుతున్నాము, అల్లం కలుపుతున్నాం, పచ్చిమిరకాయ కలుపుతున్నాం, కొత్తిమీర కలుపుతున్నాం, కరివేపాకు కలుపుతున్నాం, అన్నీ కలిపి ప్రేమతో వాళ్ళకందరికీ మజ్జిగిస్తున్నామండి. ఆ అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి మన క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.
Like, subscribe and press the bell icon for new updates.